ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో కేతవారిపాలెం గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడు ఎంతో మంచివాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసునందు విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను ఈ లోకానికి అనుగ్రహించెను అని రాయబడి ఉందండి. లోకంలో ఎన్నో ఫంక్షన్స్ లేకపోతే ఎన్నో రకాలైనటువంటి పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి. ఏమండి, ఆ సమయంలో వాళ్ళని ప్రేమించి మనము ఏదో ఒక గిఫ్ట్ పట్టుకెళ్తాం, ఏదో మన దగ్గర ఉన్నటువంటి విలువైన దాన్ని వాళ్ళకి ఇవ్వాలని చూస్తూ ఉంటాం. అలాగే ఈ లోకాన్నంతటినీ కలగజేసినటువంటి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి తన శ్రేష్టమైన తన అద్వితీయమైన తన కుమారుణ్ణి ఈ లోకానికి బహుమానంగా ఇచ్చాడండి. ఎందుకు అనంటే మానవులు నశించిపోకూడదని. ఎందుకు నశించిపోతున్నారు అనంటే దేవుడు మొదటి మానవుని చేసినప్పుడు ఆ మానవుడు దేవుని యొక్క మాటకు అతిక్రమించి దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టి తాను ఆజ్ఞ అతిక్రమం వలన పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని దేవుడు చేయొద్దన్నటువంటి ఆ పని చేసి తినొద్దన్న పండు తిని మొట్టమొదటిగా పాపాన్ని మనుషులకి ఆయన ఆస్తిగా ఇస్తూ వచ్చాడు. అందుకనే ఆయన మొదలుకొని ఇప్పటి వరకు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ పాపాన్ని పంచుకుంటూ పోతా ఉన్నాడు. అయితే పాపం వలన వచ్చే నష్టం ఏంటండి అని అంటే పాపం వలన వచ్చే జీతమంట మరణమంట. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా మరణిస్తూ ఉన్నారు. ఈ మరణం కంటే మరొక మరణం ఉంది. ఆ మరణం ఏంటంటే రెండవ మరణం. ఆ మరణం నుంచి ఏ ఒక్కరూ తప్పించబడలేరు. ఎందుకనంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మహిమను పొందలేనటువంటి స్థితిలో మానవుడు పడి ఉన్నాడండి. అందుకనే దేవుడే మనుషులను అర్థం చేసుకుని 2024 సంవత్సరాల క్రితం మనుషులైనటువంటి వారందరి కొరకు వారి పాపముల కొరకు చనిపోవడానికే ఆయన లోకానికి వచ్చాడు. దాన్నే క్రిస్మస్ అంటారండి. కాబట్టి ఆ క్రిస్మస్ ఎవరి యొక్క జీవితాల్లో జరుపుకోగలరనంటే ఎవరైతే ఆయన మా దేవుడని, ఆయన నా కొరకు నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నా ప్రాణం కొరకై నా యొక్క పాపము కొరకై ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన యొక్క విలువైన ఆ ప్రాణాన్ని నా కొరకు దారపోసాడని ఎవరైతే నమ్ముతారో వారి నోటన ఆయన దేవుడిని ఒప్పుకొని హృదయమందు ఆయన దేవుడిని అంగీకరించినటువంటి వారికి ఆ క్రిస్మస్ జరుపుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అందుకనే చూడండి, ఒక మాట చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క ప్రభువుని ఆయన ఇచ్చేటువంటి ఆ ఉచితమైనటువంటి రక్షణని మనం పొందుకోవాలని అంటే ఈ యొక్క చిన్న ఉపమానాన్ని మనం వినాలి. ఒక ఆయనంట రాజుగారు ఆ ఊరందరినీ తన కుమారుడి పెళ్ళికి పిలిచాడంట. ఆ కుమారుడి పెళ్ళికి పిలిస్తే మొత్తం వచ్చినటువంటి వారందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారంట. ఆ పెళ్ళికి పిలిచేటప్పుడు ఆయన పేదవారిని కాదు, ధనిక వారిని కాదు, ఎవరైనా సరే వాళ్ళకి ఒక వస్త్రం ఇచ్చేవాడట. ఆ వస్త్రం ఇచ్చి గో నా అబ్బాయి పెళ్ళికి నువ్వు రావాలని అంటే ఈ వస్త్రం ధరించుకుని రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టి పిలిచేవాడట. అందరిని పిలిచాడు. అందరిని పిలిస్తే చాలామంది అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి వస్త్రాన్ని ధరించుకుని వచ్చారు. చాలా సంతోషపడతా ఉన్నాడు రాజు. అయితే ఆ గుంపులో ఒక వ్యక్తి ఆయన ఇచ్చిన వస్త్రాన్ని ధరించుకోకుండా ఒక దిగంబరిగా వచ్చేసాడండి. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఎందుకనంటే అందరూ కొనుక్కోలేరని, పేదవాళ్ళని లేదు, ధనికులని లేదు, అందరికీ నేను వస్త్రం ఉచితంగా ఇస్తే వీడేంట్రా ఇలాగ ఈ వస్త్రాన్ని ధరించుకోకుండా దిగంబరిగా వచ్చాడు అని వాడినంట కోపంతో బయటికి ఏంటేంట్రా అన్నాడంట. అవునండి, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామనంటే 2 ప్రదేశాలు ఉన్నాయి. అది ఒకటి పరలోకమైన అయి ఉండాలి, రెండవది నరకమైన అయి ఉండాలి. చూడండి, నరకానికి పోవాలని అంటే ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకోని అవసరం లేదండి. నరకానికి పోవాలని అంటే యేసు ప్రభు ప్రస్తావన తేనవసరం లేదండి. కానీ ఎవరైతే పరలోకానికి వెళ్ళాలని ఆశిస్తారో వాళ్ళు తప్పకుండా ఆయన రక్షణ వస్త్రాన్ని ధరించుకుని మాత్రమే ఆయన రాజ్యానికి చేరుకోగలరండి. ఒకవేళ ఆ వస్త్రం నాకు వద్దనంటే ఆ పెంట్లిలో నుంచి ఆ వ్యక్తిని ఎలాగా బయటికి గెంటేశారో అలాగే
ఆ పరలోక రాజ్యం నుంచి వారిని దేవుడు అనుమతించడండి. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక గొప్ప అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆ వస్త్రం ఉచితంగా ఇస్తా ఉన్నాడు. ఒకవేళ ధనవంతులకే ఆ వస్త్రం అని అంటే చూడండి, ధనవంతులు మాత్రమే ఆ దేవుని యొక్క రాజ్యానికి చేరతారు. కానీ దేవుడు మంచివాడు కదా, ఇందాక చెప్పాను, ప్రేమ కలిగినటువంటి వాడు కదా. అందుకనే మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు, మంచును కురిపిస్తా ఉన్నాడు, ఎండను కాయిస్తా ఉన్నాడు. అంటే మనుషులందరినీ కూడా, పేద ధనికాని మనుషులకు ఉంటుంది కానీ దేవునికి ఏమాత్రం అలాంటి వ్యత్యాసం లేదు. అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు, అందరికీ ఉచితమైన తన రక్షణను అందిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఈ రక్షణని ఈ లోకంలో ఉండగా మనం పోగొట్టుకోగలిగితే చూడండి, తప్పకుండా మనం ఆ నరకం పాలవుతాం. దాన్ని తప్పించడానికి 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఒక నామాన్ని ధరించుకుని సాక్షాత్తు దేవుడే మనుషులందరి కొరకు ఆయన దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ మీ జీవితాల్లో జరుపుకోవాలని ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రం నాయన మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, నీకే మనకి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కేతవారి గ్రామాన్ని ప్రేమించి ప్రభా, ఈ ప్రాంత వాసులకు నాయన ఇలా సువార్త ప్రకటించుటకు నువ్వు ఇచ్చిన దయని బట్టి, నీ కృపను బట్టి వందనాలు ప్రభా. అవును ప్రభా, ఎంతో లోకమును ఎంతో ప్రేమించి ఉన్నావు తండ్రి. అవును ప్రభా, కాగా తన అద్వితీయ కుమారుడు నేను పుట్టిన వాడిని విశ్వాసించేవాడు నచ్చింపుకు నిత్యజీవం పొందినట్లు దేవుడు మనకు ఆయన అనుగ్రహించినని ప్రభా సెలవిస్తుండగా, అవును ప్రభా, ఎంత ప్రేమించినప్పటికీ మనుషుడు తండ్రి ప్రభా తన ప్రభా అతిక్రమం వల్ల తండ్రి తప్పిపోయాడని, ఆ తప్పిపోవడంలో తండ్రి నాయన శిక్ష ఏర్పడి ఆ శిక్ష ద్వారా వచ్చిన మరణాన్ని తప్పించుకోలేని పరిస్థితుల్లో తండ్రి ఉన్నాడని, అందుకే ప్రభా 2024 సంవత్సరాల క్రితం తండ్రి నాయన శరీరధారుడుగా ఈ భూమి మీదకు పుట్టిన దినమనే ప్రభా క్రిస్మస్గా నాయన నీ బిడ్డలైన వారు ఎంతోమంది ప్రభా తండ్రి అవును ప్రభా నిన్ను కొనియాడుతున్నారు తండ్రి, కీర్తిస్తున్నారు తండ్రి, ఆరాధిస్తున్నారు నాయన. అవును ప్రభా తండ్రి, తెలియని వారు కూడా ఇది తెలియచెప్పమని నువ్వు సెలవిచ్చి ఉన్నావు తండ్రి. అవును ప్రభా, ఎవరైతే తండ్రి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా నువ్వు బ్రతికించిన్నావో తండ్రి, ఇంకా ప్రభా అనేకులు ప్రభా నాయన నీ రక్షణ తెలియని వారి ప్రజల వైపు నాయన నువ్వు చేతులు చాచి దినమెల్లా ప్రభా వారిని పిలుస్తున్నావు కనుక తండ్రి నాయన ప్రభా ఈ మాటలు చెప్పమన్నావు తండ్రి. ఈ మాటలు తండ్రి ఇక్కడ వినిపిస్తుండగా తెలియని వారు ఎవరైతే ఉన్నారో ప్రభా ఆ రక్షణ నిర్లక్ష్య చేయక తండ్రి నాయన ప్రభా ఆ రక్షణ తండ్రి ప్రభా వారు పొందినట్లుగా తండ్రి, నిన్ను నాయన వారిలోనికి ఆహ్వానించినట్లుగా ప్రభా ఈ గొప్ప మాటలు తండ్రి వారి హృదయాలు ఫలింప చేయండి ప్రభా. ఈ ప్రాంత వాసులందరినీ దర్శించిన ఆయన, ఈ గ్రామవాసులు రక్షించిన ఆయన ప్రభా, ప్రతి ఒక్కరి కొరకు నశించిపోయావు తండ్రి నాయన. తిరిగి ముర్చించాడై నువ్వు తిరిగి లేచావో పునరుద్ధానుడై తండ్రి, ఆ శక్తిని బలమును ప్రభా నీ బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఇస్తానని నిత్య జీవం ఉందని ప్రభా నువ్వు తెలియజెప్పావు కనుక తండ్రి, ఆ నిత్య జీవం తండ్రి వెళ్ళాలంటే యేసు ప్రభువులోనే రక్షణ ప్రభా అని తెలుసుకున్నట్లు ప్రతి ఒక్కరు తెరవండి, వారి మనోనేత్రాలు తెరవండి, మారు మనసు కలిగి జీవించినట్టుగా సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.